రైట్, మన ఊరు మన వార్తలు అప్డేట్స్ ని చూసేద్దాం. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే కార్యాలయంలో 19వ రోజ్గార్ మేళా యోజన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. రోజ్గార్ మేళా యోజనలో భాగంగా గుంతకల్లు డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 120 మందికి నియామక పత్రాలు అందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉద్యోగాలు పొందిన ప్రతివారు ముందు దేశం తర్వాత కుటుంబం గురించి ఆలోచించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అయితే లీకేజీలు, అయితే పైరవీలు, అయితే అవినీతి అక్రమాలు, దళారీ వ్యవస్థలకు కూడా ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వాలు. కానీ ఇంతమంది వాళ్ళు 136 మంది ఈరోజు ఈ గుంతకల్లు ఈ స్టేజ్ నుంచి మీరు నియామపత్రాలు తీసుకుంటున్నారు. ఇవాళ మీరు ఎవరైనా కలిసిర్రా, ఇలా పైరవి చేసిర్రా, ఎవరికైనా డబ్బులు ఇచ్చిర్రా, లీక్ అయిందా, అవినీతి అక్రమాలు జరిగినాయా? ఇది మోడీ గారి యొక్క ఆలోచన. కానీ కష్టపడి అర్హత ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈ ఖాళీలు వెంటనే ఫిల్అప్ చేయాలని చెప్పి ఆలోచనతోని వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజ్గార్ మేళను 12 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని చెప్పి ఇలా మోడీ గారు చూస్తున్నారు. గుంటూరు నగరంలో జరుగుతున్న శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఇరువైపులా జరుగుతున్న బ్రిడ్జ్ పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. వచ్చే ఏడాది జూన్ నాటికి బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హరిత ధర్మవరం లక్ష్యంగా అధికారులు చేపట్టిన ఈ మహోత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి సత్యకుమార్. ఇప్పుడు ఏటా 1.5 లక్షల ప్రాణాలు ఈ స్వచ్ఛ భారత్ కారణంగా, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన కారణంగా, అదే దేశాన్ని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేసిన కారణంగా ఇవాళ 1.5 లక్ష ప్రాణాలు కాపాడబడుతున్నాయి. తద్వారా ఉత్పాదక కూడా పెరుగుతూ ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే దీంట్లో అన్నింటిలో ప్రధానంగా ప్రజలు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ధర్మవరంలో అంత మంచి పేరుంది. ధర్మవరాన్ని స్వచ్ఛ ధర్మవరంగా నిర్మించాలంటే ప్రజల భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదనే విషయాన్ని తెలుసు. ధర్మవరంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు న్యాయవాదిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హైకోర్టు న్యాయవాది చేసింది తప్పేనన్న మంత్రి సత్యకుమార్ ఆయనపై తమ వాళ్లు దాడి చేయడం కూడా మంచి పద్ధతి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ రోజు అతను చూసిన పాపాన పోలేదు. అతనికి ఏదన్నా ఉంటే ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. నాకు అడిగిన అతను ఎవరైనా అడిగితే అతను వైసీపీకి పనిచేశాడు, వైసీపీ చేస్తాడు, సరే రాజకీయ ప్రత్యర్థులైనా ఎవరైనా పనితీరును ప్రశ్నించవచ్చు. కానీ ఏ సంబంధం లేకుండా, మొహం కూడా చూడకుండా, ఏమీ లేకుండా వ్యక్తిగత ఇది చేయడం, పనితీరును ప్రశ్నించవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది రాష్ట్రంలో ఏం పనితీరైందని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు, ధర్మవరం ప్రజలు గుర్తిస్తున్నారు. దాన్ని పక్కన పెట్టేసేయండి. అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్న వాటికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది, వ్యక్తిగత కుటుంబ సభ్యులను మాట్లాడాల్సిన అవసరం ఏంటో నాకు తెలియట్లా. మరి ఎవరన్నా ప్రోద్బలంతో చేస్తున్నారా, లేదన్నా ఏదన్నా ప్రలోభాలకు గురయ్యి చేస్తున్నారో నాకు తెలియదు. కానీ అటువంటి వ్యక్తుల గురించి ఏదైనా సరే, పైగా ఈ ప్రశ్నించినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నామంటే పార్టీకి సంబంధించిన, ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి, ఎరుకుల కులానికి సంబంధించిన వాళ్ళని దూషిస్తూ, వ్యక్తిగత కులాన్ని పెట్టి దూషిస్తూ మాట్లాడారని తెలిసింది. ఏదైనా అది జరగకూడదు. హద్దుల్లో ఎవరైనా. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వాయిస్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. మీ సమస్య మా బాధ్యత, మీ సమస్యకు పరిష్కారం మా కర్తవ్యం నినాదంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కదిరిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే కందికుంట వెల్లడించారు. పరిపాలనలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే వాయిస్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని రూపొందించామని స్పష్టం చేశారు ఆయన. ఒక పౌరుడు తమ సమస్యలు నేరుగా తమ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రవేశపెట్టిన కార్యక్రమమే వాయిస్ ఆఫ్ సిటిజన్స్ అంటూ వివరించారు ఎమ్మెల్యే వెంకట ప్రసాద్.
వాయిస్ ఆఫ్ సిటిజన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రజల కోసం, పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ఆవిష్కరిస్తున్నటువంటి కార్యక్రమం. టెక్నాలజీ వినియోగం అనేది మనిషి దైనందిన జీవితంలో ఒక భాగమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మారుమూల కుగ్రామాల్లో కూడా ఫోన్ సౌకర్యం ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఉన్నారు. ఫోన్ లేనటువంటి కుటుంబాలే లేవు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఊరి సమస్య కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత సమస్య కావచ్చు, సంబంధిత ఎమ్మెల్యే గారిని సంప్రదింపులు జరపాలంటే ఎమ్మెల్యేలు మాకు అందుబాటులో ఉండరనే ఒక ఆలోచన విధానానికి స్వస్తి పలకల్లా ప్రతి ఒక్క మనిషికి కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో చిరు వ్యాపారులకు అండగా నిలుస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. టౌన్ బ్యాంకులో తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తూ తాడిపత్రిలో మాజీ కౌన్సిలర్లతో కలిసి ఆయన భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రి పట్టణంలోని చిన్న చిరు వ్యాపారులు ఆర్థికంగా ఎదగాలని, వారికి తక్కువ వడ్డీకి రుణాలు అందించే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కలిసి వ్యాపారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. అతి తక్కువ వడ్డీతో టౌన్ బ్యాంకు ద్వారా 50,000 వరకు రుణాలు అందించి చిరు వ్యాపారుల అభివృద్ధికి పాటుపడతామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా మారింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ జాబ్ మేళాను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. సుమారు 30 కంపెనీలు పాల్గొన్న ఈ మేళాలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇప్పటికే కరీంనగర్లో నిర్వహించిన జాబ్ మేళాల్లో ఎంపికైన వారికి నియామక పత్రాలు కూడా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు రంగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తోందని, యువత స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు కూడా మంజూరు చేస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో గాంధీ బొమ్మల సెంటర్ నందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఆనంద్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం మనందరి బాధ్యత అని చిరు వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు జాయింట్ కలెక్టర్. మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడిలో షాకింగ్ విషయం వెలుగు చూసింది. పట్టుబడిన 6 పేకాట రాయుళ్లలో ఒకరు పరిగి పోలీస్ స్టేషన్ కు చెందిన హోంగార్డ్ గా గుర్తించారు అధికారులు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెఖ్రా ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ సిఐ అన్వర్ పాషా బృందం ప్రధాన రహదారి పక్కన ఉన్న భవనంపై మెరుపు దాడి చేసింది. పేకాట ఆడుతున్న హోంగార్డుతో పాటు 6 అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 31,450 రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ హోంగార్డు ప్రతిరోజు పరిగి ఎస్ఐ వాహనానికి డ్రైవర్గా వ్యవహరిస్తుండటంతో స్థానికంగా ఇప్పుడు కలకలం రేపింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొత్త ఎర్రవరం గ్రామంలో భారీ చోరీ జరిగింది. 70 తులాల వెండి, 6 తులం బంగారం, 40,000 రూపాయల నగదును దొంగలు అపహరించారు. ఇంటి యజమానురాలు పెనుగొల్లి ధర్మవరంలోని పుట్టింటికి వెళ్లి వచ్చేసరికి ఘటన చోటు చేసుకుంది. మెయిన్ గేట్ లాక్ ఊడిగొట్టి బీరువా తెరిచి చోరీ చేశారు దొంగలు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు యలమంచిలి పోలీసులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని 21, 22 వార్డుల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 100 మంది పోలీస్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 81 బైకులు, 1 కారు, 1 ఆటోను సీజ్ చేశారు. మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు పోలీసులు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు డీఎస్పీ హనుమంతరావు. సుమారు 81 రికార్డ్లెస్ వెహికల్, 2 వీలర్ వెహికల్స్, అలాగే 1 కారు, 1 ఆటో సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన 81 మోటార్ సైకిళ్ళు, కారు, ఆటో వాళ్ళు ఎవరైనా సాయంత్రంలో రికార్డ్స్ కనుక ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చూపించినట్టయితే వాటిని వెరిఫై చేసి పంపిస్తాము. ఈరోజు చూపించకపోతే సోమవారం కోర్టులో పెట్టడం జరుగుతుంది. అన్ని వెహికల్స్ దొంగ బండ్లుగా పరిగణించి ఆ బండి
కొన్ని పేర్లు లేని, నేమ్స్ లేని, అడ్రస్ లేని ఉన్నాయి బండ్లు. వాటన్నిటికి సమాధానం ఆ పర్సనే చెప్పాలి. కాకపోతే ముఖ్యంగా ఈ పట్టణంలో ఈ ప్రాంతం ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే, రీసెంట్ గా మీకు తెలుసు నాగన్నకుంట అనే ఏరియాలో కూడా చేయడం జరిగింది. ఏలూరు ఆర్ఆర్పేటలోని వెంకట్ రెడీమేడ్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్పాట్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల తాకిడికి రెడీమేడ్ దుస్తులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మాకు 7:59కి ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర బట్టల షాప్ ఫైర్ అవుతుందని మాకు కాల్ రావడం జరిగింది సార్. మేము వెంటనే సిటీలో కాబట్టి బట్టల షాప్ని 2 వెహికల్ టర్న్అవుట్ చేసాం. ఇక్కడికి వస్తే దానికి ఏంటంటే వెంటిలేషన్ లేదు, ప్లస్ లోపలికి వెళ్ళడానికి దారి లేదు సార్. ఇది ఫైర్ అయింది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో అయినట్టుంది. ఇది మేము దీంతో పాటు ఇంకా 2 వెహికల్స్ కూడా హనుమాన్ జంక్షన్ భీమడోలు కూడా వెహికల్ తెచ్చుకోవడం జరిగింది సార్. డోర్స్ బ్రేక్ చేసి పైకి వెళ్ళడం జరిగింది. లోపల ఏంటంటే ఫైర్ అనేది లిమిటెడ్ ఏరియాలో ఉంది సార్. అది దీనికి ఎక్కువగా స్మోక్ బాగా జనరేట్ అయిపోయింది. ఏంటంటే ఈ ప్లాస్టిక్ బొమ్మలకి బట్టలు తగిలిచ్చే బొమ్మలు ఉండటం వల్ల అవి కరిగిపోయి ముద్దగా పడిపోయి అట్లా లేయర్ల కింద ఫామ్ అయిపోయింది. వాటర్ కొట్టినా సరే కిందికి పోవట్లేదు. స్మోక్ ఎక్కువ ఉండటం వల్ల మేము బిఎస్ఐ వేసుకుని లోపలికి వచ్చి మొత్తం ఫైర్ మాత్రం పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది సార్. ప్లస్ ఇంకేంటి దీనికి బయట నుంచి గ్లాసులు పగలగొట్టినా సరే లోపల ప్లేవుడ్ చెక్కలో ర్యాక్ లాగా కట్టున్నాయి సార్. దానివల్ల చాలా లేట్ పట్టింది. ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. డివైడర్ ను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆయిల్ మొత్తం రోడ్డుపైకి వచ్చింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆయిల్ ని క్లియర్ చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఏదేమైనా ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పిందనే భావించాలి. వికారాబాద్ జిల్లా దోమ మండలం దిరసంపల్లి గ్రామంలో హైడ్రామా చోటు చేసుకుంది. మట్టి మాఫియా అక్రమాలను ప్రశ్నించినందుకు గాను తనను అధికారులు, స్థానిక నాయకులు వేధిస్తున్నారంటూ బలవంత్ రెడ్డి అనే రైతు ఏకంగా సెల్ టవర్ కి బలవన్మరణ యత్నానికి పాల్పడ్డాడు. తాను చనిపోతున్నానంటూ టవర్ పై నుంచే సెల్ఫీ వీడియో విడుదల చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ఇటుక బట్టీలకు తరలిస్తుండడాన్ని తాను గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని, దీంతో కక్ష పెంచుకున్న స్థానిక సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ చెరువు శిఖంలో ఉన్న బలవంత్ రెడ్డి పొలంలో బలవంతంగా ఉపాధి హామీ పనులు పెట్టించి దౌర్జన్యానికి దిగారని రైతు ఆరోపిస్తున్నాడు. దీనిపై ప్రశ్నిస్తే తనపైనే వేధింపులకు పాల్పడుతున్నారని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతుకు నచ్చజెప్పి ఎట్టకేలకు సురక్షితంగా కిందకు దించడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలో రైతులు పాదయాత్ర చేపట్టారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ వెంటనే దిగిపోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి డిమాండ్ చేశారు. చౌటకూరు మండల కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టిన రైతులు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత మఠం భిక్షపతి. మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద వడ్లే కనబడతా ఉన్నాయి. వాళ్ళు ఒక్క పంటను కూడా కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. ఈరోజు రేపు వర్షాలు పడితే ఎవరికి చెప్పుకోవాలి ఘోష, రైతులు ఎవరికి చెప్పుకోవాలి ఘోష. ఈరోజు రైతులు ఎంతో మంది అవసరం పడతా ఉన్నారు. మీరు వెంటనే ఈ వడ్లను కొనుగోలు చేయాలి. అదేవిధంగా జొన్నలకి సెంటర్లు పెట్టి వెంటనే కొనుగోలు చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో హెలి టూరిజంలో భాగంగా హెలీప్యాడ్ కోసం ప్రభుత్వం అధికారులు భూమి గుర్తించారు. అయితే రైతులు మాత్రం తమకు సమాచారం లేకుండా భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు రైతులు హెలీప్యాడ్ కోసం భూమి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ముందు తమ పొలాలకు పట్టాలు ఇచ్చిన తర్వాతే హెలీ టూరిజం కోసం భూములు తీసుకోవాలని కోరుతున్నారు. తామే ప్రభుత్వానికి ఉచితంగా టూరిజం కోసం భూములు ఇస్తామని, అభివృద్ధికి తాము సహకారం అందిస్తామంటున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఉప్పరిపల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన ధాన్యాన్ని మాత్రం ఎవరూ కొనడం లేదని రైతులు వాపోతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట వర్షనీటికి తడిసిపోతోందని ఆందోళనకు గురవుతున్నారు రైతులు. ఇప్పుడు వర్షాకాలం దినం, వర్షం వస్తే అవి బ్యాగులు తడిస్తే మొలకలు వస్తాయి. ఇంకా మేము అగుడవుతాం సార్. మేము ఆధారపడ్డదే వ్యవసాయం మీద. శాతనే శాతగాక ముసలి వాళ్ళని చేసుకుంటున్నాం, సోరోళ్ళు చేసుకుంటారు, చదువుకున్న వాళ్ళు అందరూ చేసుకుంటారు. ఇప్పుడు పోతే మేము రైతులం అన్నిటికి లాస్ పోతే మాకేంది మిగులుతుంది సార్? అందులో ఇప్పుడు కూలీలు తక్కువ లేవు, కూలీలు అవుతున్నాయి, ట్రాక్టర్ కిరాయిలు అవుతున్నాయి, మిషన్ కోతలు అవుతున్నాయి. అన్ని తీస్తే మాకు అక్కడ మిగిలేదు ఏం లేదు సార్. ఇది తీసుకపోతే ఎట్లా నింపిన బ్యాగులు అంటారు. ఇప్పుడు పోతానే బ్యాగులు తెచ్చి పోతానే నింపి పోతానే వేస్తే పద్ధతి అంటారా? ఇప్పుడు బ్యాగులు కావాలంటారు. మేము ఏడ తెస్తాం ఆడేసి వచ్చినాక అది గొడవనే అవుతుంది కదా సార్. ఆ గొడవ కాకుండా మాకు ఎవరైతే బ్యాగులు ఇచ్చారో వాళ్ళు నింపుకపోయి తీసుకుపోయి మాకు మంచిగా చేస్తే చాలు సార్, అంతేను. ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతుందని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రైతులు నిరసనకు దిగారు. గజ్వేల్ చేగుంట రహదారిపై వడ్లను పోసి నిప్పంటించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వడ్లు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడును కొనుగోలు చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని రైతులు ఆరోపించారు. వర్షాకాలం సమీపిస్తుందని, వర్షాలు పడితే తాము పండించిన పంటలు నేలపాలవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జాప్యం చేయకుండా వాహనాల సంఖ్యను పెంచి వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట దీక్షా శిబిరం టెంట్లను తొలగించడాన్ని నిరసిస్తూ ఐకేపీ వివోఏలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగారు. దీంతో తీవ్రమైన ఎండల దృష్ట్యా మావల మండలం బట్టిసా వర్గానికి చెందినటువంటి వివోఏ నాగలక్ష్మి అస్వస్థతకు గురయ్యారు. తోటి సిబ్బంది వెంటనే ఆమెను ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి అక్రమార్కులు దందా కొనసాగిస్తున్నారు. గోగులమూడి గ్రామంలో ట్రాక్టర్లలో మట్టిని పెదనందిపాడు, కాట్రపాడు, వరగాని గ్రామాలకు తరలిస్తున్నారు అక్రమార్కులు. ఒక్కో ట్రాక్టర్ మట్టికి సుమారు 1500 వరకు వసూలు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో అకాల వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. నిన్నటి వరకు తీవ్ర ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరై ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. గూడూరు పట్టణంలో చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఒకవైపు ఈదురుగాలులకు మామిడి, బొప్పాయి నేలరాలే అవకాశం ఉందని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.